అన్నవరం కొండపై ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ఆకస్మిక తనిఖీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారని తేలడంతో అన్నవరంలోనూ నెయ్యి వినియోగంపై అనుమానాలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే సత్యప్రభ దేవస్థానం ప్రసాదశాల సెంట్రల్ స్టోర్లో తనిఖీలు చేశారు. ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ అనుమానాలపై ఆరా తీశారు. సెంట్రల్ స్టోర్లో భారీగా నిల్వ చేసిన నెయ్యి డబ్బాలను పరిశీలించారు. టెండర్ నిబంధనలకు తూట్లు పొడిచి వైసీపీ నియమించిన కాంట్రాక్టర్ నెయ్యి సరఫరా చేస్తూ ఉండడంపై అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు నాయుడు తెలుసుకుందాం. అప్పారావు, చెప్పండి, ఏంటి అన్నవరం దేవస్థానంలో ఎమ్మెల్యే సత్యప్రభ తనిఖీలు చేపట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తనిఖీల్లో ఏం తేలింది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, అన్నవరం దేవస్థానంలో గడిచిన 2 ఏళ్ల నుంచి టెండర్ నిబంధనలకు తూట్లు పొడిచి వైసీపీ నేతలు చెప్పిన వ్యక్తి నెయ్యి సరఫరా చేస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమాత్రం నాణ్యత లేకుండా ఒక డబ్బులు కూడా భారీ స్థాయిలో కాంట్రాక్ట్ వసూలు చేస్తూ నెయ్యి సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సత్యప్రభ, ప్రతిపాడు ఎమ్మెల్యేగా టీడీపీ ఉన్న సత్యప్రభ ఈ రోజు అన్నవరం దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏదైతే దేవస్థానానికి సరఫరా అవుతున్న నెయ్యిలో దాదాపు సంవత్సరానికి 2 లక్షల కేజీల నెయ్యి సరఫరా అవుతుంది. అనామక కంపెనీకి వైసీపీ నేతలు చెప్పారని గడిచిన 2 ఏళ్లుగా టెండర్ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తూ ప్రతి 6 నెలలకు పిలిచే టెండర్ లో కేవలం ఒకే ఒక వ్యక్తికి, అనామక వ్యక్తికి ఈ టెండర్ ద్వారా నెయ్యి సరఫరా అవుతున్న నేపథ్యంలో మొత్తం దేవస్థానం లోపల ఏదైతే గోడౌన్లు ఉన్నాయో గోడౌన్లో మొత్తం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించి నెయ్యి నాణ్యత ఏ విధంగా ఉందని చెప్పి అధికారులు నిలదీశారు. అదేవిధంగా నెయ్యి సరఫరా సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే తనిఖీలు పంపి విజయవాడలో ల్యాబ్ ద్వారా నిర్ధారణ చేస్తున్నారో లేదా అని అడిగిన ప్రశ్నలకి అధికారులందరూ కూడా నీళ్లు లేవలేరు. అయితే ఏమాత్రం తనిఖీలు లేకుండా, నాణ్యత పరిశీలించకుండా నెయ్యిని ఏ విధంగా స్వీకరిస్తున్నారని దానిపై కూడా ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క చూస్తుంటే కిలో నెయ్యి 538 రూపాయలు చొప్పున అన్నవరం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తుండగా అదే కాంట్రాక్టర్ సింహాచలం దేవస్థానానికి కిలో 340 రూపాయలకి సరఫరా చేస్తుంటే ఏ విధంగా మీరందరూ చూస్తా ఊరుకున్నారు? కనీసం కాంట్రాక్ట్ పిలిచి ఏ విధంగా ఈ స్థాయిలో రేట్ల వ్యత్యాసంతో గడిచిన 2 ఏళ్లలో అన్నవరం దేవస్థానంలో 7 కోట్ల వరకు అదనపు చెల్లింపులు ఏ విధంగా చేశారని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు రావడంతో అధికారులు అందరూ కొంగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రసాదం కౌంటర్లో ప్రసాదం అమ్మకాల్లో సంబంధించి నాణ్యత ఏ విధంగా ఉంటుందని భక్తుల ద్వారా కూడా ఆరా తీశారు. అయితే పలువురు భక్తులైతే మాత్రం ప్రసాదం తీరుపైన కాస్త అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎక్కడి నుంచైనా నాణ్యత పాటించకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా నెయ్యి విషయంలో క్వాలిటీ తప్పటికప్పుడు తనిఖీ తీరాల్సిందిగా స్పష్టం చేశారో చెప్పొచ్చు. స్వామి, రైట్ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ డబ్బాలో ఇది మన టెంపుల్ సప్లై చేసి